అసలే ఆ నియోజకవర్గంలో రాబోయే నాయకుడు ఎవరని ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అధిష్టానం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాను తగ్గేదేలే అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారట పాత ఇన్ఛార్జ్. నెల రోజుల క్రితం వేటు వేస్తున్నట్టు స్వయంగా జిల్లా అధ్యక్షుడే ప్రకటించిన తననెవరూ తొలగించలేదంటూ అలా ముందుకెళ్లిపోతున్నారట మాజీ. ఇంతకీ అధికార పార్టీలో గందరగోళం సృష్టిస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడ? ఆలూరు టీడీపీలో అగ్గి చల్లారలేదా? ఇంతకీ ఇక్కడ సైకిల్ ఇన్ఛార్జ్ ఎవరు? నేతల తీరుతో పార్టీలో గందరగోళం. అంతా నేనే అంటున్న వీరభద్రగౌడ్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ పరిస్థితి అంతా ఆగమాగమన్నట్టుగా మారింది. ఇన్ఛార్జ్ విషయంలో క్లారిటీ మిస్ అవుతోందా, కావాలని మిస్ అయ్యేలా చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వీరభద్రగౌడ్ ను అధిష్టానం ఆదేశానుసారం బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి బహిరంగ సభలో ప్రకటించడమే సంచలనమనుకుంటే ఆ తర్వాత ఆ పొజిషన్లోకి ఎవరొస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పదవి కోసం ఎవరికి వారు నేతలు లాబియింగ్ చేస్తుండటంతో కొత్త ఇన్ఛార్జ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో మరో ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. మాజీగా మారిన వీరభద్రగౌడ్ తానిప్పటికీ ఇన్ఛార్జినే అంటున్నారట. తనను ఎవరూ తొలగించలేదని, అన్ని కార్యక్రమాలు తన పేరుతోనే జరుగుతున్నాయని చెబుతున్నారట. ఓవైపు కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంటే సడన్ గా ఈ మాజీ పెడుతున్న మడత పేచి స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంది. నాయకత్వం విషయంలో ఈ గందరగోళం వల్ల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ టీడీపీలో అల్లకల్లోలం కొత్తేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ మొదటి నుంచి వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడ మాత్రం వైసీపీ విజయం సాధించింది. 2500 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థి గెలుపొందడంతో టీడీపీ హైకమాండ్ ఇక్కడి నేతలకు పెద్ద క్లాసే పీకింది. అంతా కలిసి పనిచేయాలంటూ వీరభద్రగౌడ్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాతైనా నేతల్లో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. విభేదాలు ఏమాత్రం తగ్గలేదు. అయితే పాత కొత్త నేతలను సమన్వయం చేసుకుని వెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ ని తొలగించాలంటూ నిరసనలు, బహిరంగ విమర్శలు చేశారు లోకల్ టీడీపీ నేతలు. ఓడిన 11 నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జిలే అనాధికారిక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో వీరభద్రగౌడ్కు అవకాశం ఇచ్చినప్పటికీ ఆలూరు టీడీపీలో అనూహ్యంగా అసంతృప్తి పెరిగిపోయింది. అంతటా సుపరిపాలనలో మొదటి అడుగు కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహిస్తే ఇక్కడ మాత్రం అంతర్గత విభేదాలకు వేదికైంది. ఇన్ఛార్జి లేకుండానే కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలు జరగడం పెద్ద చర్చకే దారితీసింది. ఇదే సమయంలో అధిష్టానం ఆదేశాలతో టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ ను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు బహిరంగ సభలోనే ప్రకటించారు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి. అలా మరింత ముదిరిన రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు గౌడ్ వర్గం గుస్సా మీదుంటే మరికొందరు ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్ సీనియర్ లీడర్ వైకుంఠం శివప్రసాద్ తన భార్య జ్యోతికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆయన పలుకుబడి బాగానే పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలీసులు, ఇతర అధికారుల బదిలీలు వైకుంఠం చెప్పినట్లుగా జరుగుతుండటంతో ఇక ఆయనే ఇన్ఛార్జ్ అనే ముచ్చట నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తుంది. అయితే వీరభద్రగౌడ్ మాత్రం ఇప్పటికీ తానే ఇన్ఛార్జ్ అంటున్నారట. మరొకరి పలుకుబడి చెల్లదంటూ గౌడ్ వర్గం గట్టిగానే వాదిస్తోందట. ఇటీవల రైతు నేస్తం సంబరాల్లో గౌడ్, జ్యోతి వర్గాలు బల ప్రదర్శనకు దిగడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పార్టీ పరిశీలకుడు పూల నాగరాజు సమక్షంలోనే ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో ఇద్దరు నేతలు సై అంటే సై అనుకున్నారట. జ్యోతి వర్గానికి సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలే ఎక్కువగా ఉన్నాయంటూ గౌడ్ వర్గీయులు అలిగి వెళ్లిపోయారు. ఒకానొక దశలో ఘర్షణకు సిద్ధమయ్యారట. అప్పటికి పార్టీ పెద్దలు నేతలకు సర్ది చెప్పినా ఇప్పటికే ఈ విభేదాలు హైకమాండ్ ను తాకినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జి సంగతేమో గాని రోడ్డున పడుతున్న విభేదాల కారణంగా పార్టీ బలహీనమై ప్రత్యర్థి పార్టీకి స్వతహాగా బలం చేకూర్చినట్లు అవుతుందని టీడీపీ క్యాడర్ వాపోతుంది. మరి అధిష్టానం పెద్దలు ఆలూరులో పుట్టిన అగ్గిని ఎలా చల్లారుస్తారో చూడాలి.